ఎందుకంటే బ్యాప్టిజం అని అంటే, బ్యాప్టిజమము అని అంటే దాని అర్థం గ్రీక్ భాషలో, అది గ్రీక్ పదం. ఆ గ్రీక్ పదానికి అర్థం ఏంటి అని అంటే ముంచడం అని అర్థం. ఏమని? ముంచడం. అదవుతుందా? దాని ఒక్క పదాన్నే కనుక మనం సపరేట్గా తీసుకుంటే దానికి పెద్ద అర్థమే ఉండదు. నీళ్ళలో మునిగి లేచిన ప్రతివాడు బ్యాప్టిజం తీసుకున్నట్లు అవుతుందా? అవదు. కానీ లిటరల్గా తీసుకుంటే బ్యాప్టిజం తీసుకున్నట్టే. గ్రీక్ భాషలో, గ్రీక్ భాష మాట్లాడే వాళ్ళు ఎవరన్నా ఉన్నారనుకోండి, ఎవరన్నా చెరువులోకి వెళ్ళి బాగా మునిగి స్నానం చేసి బయటకు వస్తూ ఉంటే వాడిని చూసి ఏమంటారంటే, అదే బ్యాప్టిజం తీసుకొని వస్తున్నావా అంటాడు. ఆడు కూడా అవునరా ఇప్పుడే బ్యాప్టిజం తీసుకొని వస్తున్నాను అంటాడు అనమాట. అదవుతుందా? స్నానం. దాన్నే మన రోమన్ క్యాథలిక్ చర్చెస్లో కనుక మనం చూస్తే, లేకపోతే ఇంకొన్ని మనం మేబీ లూథరన్ చర్చెస్లో కూడా అలానే అంటారేమో, నాకు తెలీదు సరిగ్గా. కానీ ఆ గ్రీకు పదాన్నే ట్రాన్స్లిటరేట్ చేసి దాన్నే తెలుగులోకి ట్రూ ట్రాన్స్లేషన్ అంటారు కదా, అట్లా చేసి దాన్ని ఏమంటారంటే జ్ఞాన స్నానం అంటారు. స్నానం అంటారు అనమాట. స్నానం అంటే ఏంటి? మనం పొద్దున్నే చేసుకొని వచ్చేది స్నానం అంతే. అంటే దీనికి మునగడం అనే అర్థము ఉంటుంది, ప్లస్ స్టెయినింగ్ అనేటువంటి అర్థం కూడా ఉంటుంది అనమాట. లేకపోతే చిలకరింపబడడం అనేటువంటి అర్థం కూడా వస్తుంది. అదవుతుందా? స్నానం చేసినప్పుడు ఏం చేస్తాం? మగ్గులో నీళ్లు తీసుకున్నాం, లేకపోతే ఆ షవర్ ఓపెన్ చేసాం, నీళ్లను ఒంటి మీద చిలకరింప చేసుకుంటాం, అయితే పుయ్యడం అనేటువంటి అర్థం, స్టెయినింగ్ అనేటువంటి అర్థం కూడా వస్తుంది అనమాట. సో అది కూడా స్నానమే కదా. అలాగనే మునిగి లేచేది కూడా స్నానమే. సో మొత్తానికి దాని అర్థం ఏంటంటే స్నానం చేయడం. అందుకనే దాన్ని ఏంటంటే లిటరల్గా తీసుకున్నటువంటి వ్యక్తులు ఏం చేస్తుంటారంటే, కొంతమంది ఏమో చెరువులో మునిగి స్నానం చేయడం ఇష్టమైన వాళ్ళేమో ముంచే బ్యాప్టిజం ఇస్తూ ఉంటారు, లేదు షవర్ కింద స్నానం చేయడం ఇష్టమైన వాళ్ళేమో చిలకరింపిస్తామంటారు. సో ఇది పెద్ద విషయం కాదు, ఇది పెద్ద డిబేట్ చేయవలసినటువంటి విషయం కాదు. ఆ నీటిలో ఏం లేదు. అసలు బ్యాప్టిజం ఏంటి? బ్యాప్టిజం అనేటువంటి ఒక్క పదం తీసుకుంటే ఎన్ని కన్ఫ్యూషన్స్ వస్తాయి, అన్ని ఈ సిల్లీ డిస్కషన్స్ వస్తాయి అన్నమాట. కానీ ఇక్కడ పౌలు ఏమంటాడు చూడండి, క్రీస్తు యేసులోనికి బాప్టిజమము పొందిన మీరందరూ. సో గలతీ సంఘం అంతటికి ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. గలతీలో ఉన్నటువంటి విశ్వాసాలందరినీ ఉద్దేశించి ఏమంటున్నాడంటే, మీరందరూ బాప్టిజం తీసుకున్నారు, సంఘ సభ్యులయ్యారు, రక్షింపబడ్డారు. ఎలా బాప్టిజం తీసుకున్నారు? ముంచి తీసుకున్నారా, చిలకరింపుతో తీసుకున్నారా, ఇంకెట్లయినా తీసుకున్నారా, ఇవన్నీ తర్వాత సంగతి. ఎలా బాప్టిజం తీసుకున్నారంటే క్రీస్తు యేసులోనికి బాప్టిజం తీసుకున్నారు. ఎలా తీసుకున్నారు? క్రీస్తు యేసులోనికి. అది చాలా ఇంపార్టెంట్. మీరందరూ క్రీస్తు యేసులోనికి బాప్టిజం తీసుకున్నారు, క్రీస్తును ధరించుకొని ఉన్నారు అంటున్నాడు. క్రీస్తుని ఏం చేసుకుని ఉన్నా అంటే మనం, ఎస్. సో మన మీద క్రీస్తుని మనం ధరించుకున్నాం అంటే అర్థం ఏంటి? క్రీస్తు ఎంత పరిశుద్ధుడో, క్రీస్తు ఎంత నీతిమంతుడో, క్రీస్తు ఎంత సాత్వికుడో, ఆయన యొక్క మంచి గుణాలు, ఆయన యొక్క నైతిక విలువలు, ఆయన యొక్క మంచి ఏమంటారు ప్రవర్తన, దీని అంతటినీ ఇలా ధరించేసుకున్నాం అనే దాని అర్థం. బాప్టిజంలో ఆ విధమైనటువంటి పరిశుద్ధపరచబడేటువంటి, ఆ ట్రాన్స్ఫార్మ్ అయ్యేటువంటి శక్తి బాప్టిజానికి ఉందా? ఆ నీటికి ఉందా? లేదు బాప్టిజం అంటే పోనీ ఈరోజు నుంచి నేను క్రీస్తు యేసుని ధరించుకుంటాను, క్రీస్తు యేసు ఎంత మంచోడైనా అంత మంచిగా అయిపోతాను అని నిర్ణయం తీసుకోవడం ఆ బాప్టిజం అంటే. ఆ నిర్ణయం మనమే తీసుకోగలిగితే, ఆ నిర్ణయంలో మనమే తీసుకొని అందులో నిలబడగలిగితే ఇంక యేసుక్రీస్తు ఎందుకు సిలువలో మరణించాలి? అసలు ఈ గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం బిగినింగ్లోనే దీని గురించి చెప్పుకుంటా వచ్చాడు పౌలు కదా. ఏం చెప్పుకుంటూ వచ్చాడు?
మీరు ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంగా ముగింతురా? ఆత్మానుసారంగా, అయ్యా నాకు శక్తి లేదు, నన్ను నేను రక్షించుకోలేను, నా క్రియల ద్వారా నేను రక్షింపబడలేను, నా క్రియల ద్వారా నా పాపాలకి నేను క్షమాపణ పొందుకోలేను, నా సొంత క్రియల ద్వారా నేను నీ దృష్టిలో నీతిమంతుడిగా ఎట్టి పరిస్థితుల్లో నేను మారలేను. అందుకని ఆ విషయం తెలిసే నువ్వేం చేసావంటే నా కోసం ఈ లోకానికి దిగి వచ్చావు. ఆ సంగతి తెలిసే నా వల్ల కాదని తెలిసి నాకు బదులుగా మరణించడానికి, నీ మీద విశ్వాసం ఉంచడం ద్వారా నాకు నీతినివ్వడానికి, విశ్వాస మూలమైన నీతిని నాకు ఇవ్వడానికి నువ్వు ఈ లోకానికి దిగి వచ్చావు, సిలువలో మరణించావు. నువ్వు నా కోసం మానవుడిగా మారిపోయావు ప్రభా అని చెప్పి రక్షింపబడిన తర్వాత సడన్గా మళ్ళా ప్లేట్ పిరాయించేసి, రక్షింపబడిన తర్వాత సడన్గా మాట మార్చేసేసి, సడన్గా ఏంటంటే సీన్ అంతా మారిపోయి నేను పడ్డాను, ఈ రోజు నుంచి నా సొంత శక్తితోనే, నా మంచి అలవాట్లతోటి, నా మంచి గుణగణాలతోటి నేను దేవునికి దగ్గర అయిపోతా అని ఎలాగంటాం? దానికి ఏమన్నా అర్థం ఉందా? అర్థం ఉందా చెప్పండి? దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళిందే దేనికి? యేసుక్రీస్తును అంగీకరించిందే దేనికి? నా క్రియల ద్వారా నేను రక్షింపబడలేను, నా క్రియలు నేను చేసే పాపాన్ని బాపలేవు, నేను చేసే పాపాన్ని కప్పెట్టలేవు, నన్ను నీతిమంతుడిగా చేయలేవు అని తెలిసే కదా ఆయన దగ్గరికి వెళ్ళావు. ఆయనకు కూడా ఆ విషయం తెలిసే నా కోసం వచ్చాడని కదా. మరి సడన్గా ఆయన అంగీకరించగానే, సంఘంలో చేర్చబడంగానే, బాప్టిజం తీసుకోగానే మొత్తం అన్నీ మారిపోతాయా? ఆత్మానుసారంగా రక్షింపబడినటువంటి ప్రారంభించిన నీవు శరీరానుసారంగా నువ్వు కొనసాగలవా? నీ శరీరంతో నువ్వు చేసే క్రియలను ఉపయోగించుకొని నువ్వు పరిశుద్ధంగా అయిపోగలవా? నీ శరీరంతో నువ్వు ప్రదర్శించేటువంటి మోరల్స్ని, నువ్వు శరీరంలో నువ్వు ప్రదర్శించేటువంటి డిసిప్లిన్స్ని యూజ్ చేసుకొని నువ్వు దేవునికి దగ్గర అవగలవా? దేవునితో నువ్వు సంబంధమే లేదు నీకు. అదే గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం బిగినింగ్ నుంచి పౌలు చెప్పుకుంటూ వస్తున్నాడు. మనం ఆల్రెడీ దాని గురించి డిస్కస్ చేసుకున్నాం. మళ్ళీ ఎక్కువ నేను టైం తీసుకోదలుచుకోవట్లేదు. ఒకవేళ కనుక ఆ విషయాలని వినని వారు మీరు తర్వాత వెళ్ళి వినొచ్చు యూట్యూబ్లో, లేకపోతే మళ్ళీ చదువుకోవచ్చు. ఒకసారి చదివినా కూడా మీకు అర్థమైపోద్ది. అయితే మరి ఏంటి క్రీస్తు యేసులోనికి బాప్టిజం తీసుకోవడం అంటే? ఆయన్ని ధరించుకోవడం అంటే ఏంటి? క్రీస్తు యేసుని ధరించుకోవడం అంటే ఏంటి? 28 వచనం నుంచి ఏం చెప్తున్నాడో చూద్దాం. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. ఏం చెప్తున్నాడు ఇక్కడ? స్త్రీ పురుషులు, యూదుడు గ్రీసు దేశస్థుడు, దాసుడు స్వతంత్రుడు. ఏంటి మాటలు ఏంటి? వీటిని ఏమంటారు? ఇవన్నీ ఏంటి ఆలోచించండి. ఏంటివన్నీ? ఐడెంటిఫికేషన్స్ కదా. ఏంటివన్నీ? గుర్తింపులు కదా. ఒక వ్యక్తికి ఉండేటువంటి, సమాజంలో ఒక వ్యక్తికి ఉండే గుర్తింపులు. వీడు దాసుడా లేకపోతే స్వతంత్రుడా, స్త్రీయా పురుషుడా? స్త్రీ పురుషులనే కూడా ఆ రోజుల్లో ఒక ఒక ఇంపార్టెంట్ గుర్తింపు అనమాట. ఒక చాలా ప్రాముఖ్యమైన గుర్తింపు సమాజంలో. సామాజికంగా కూడా స్త్రీకి ఒక విలువ ఉంటుంది, పురుషునికి ఒక విలువ ఉంటుంది. స్త్రీకి ఒక విధంగా చూస్తారు, పురుషుని ఒక విధంగా చూస్తారు. యూదుడు గ్రీసు దేశస్థుడు, వీళ్ళిద్దరు కూడా వ్యత్యస్తమైనటువంటి గుర్తింపులు ఉంటాయి సమాజంలో. గ్రీసు దేశస్థులు అంటే అన్యులు, అంటే యూదులు కానివాడు, అన్యులు. సో అన్యుల్ని చూసేటువంటి విధానం వేరేగా ఉంటుంది, ఒక యూదుని చూసే విధానం వేరేగా ఉంటుంది. స్త్రీ పురుషులు
దాసుడు స్వతంత్రుడు. దాసుడు అంటే స్లేవ్, బానిస. ఒక వ్యక్తికో కుటుంబానికో కట్టుబడి ఉన్నటువంటి బానిసల వ్యవస్థ ఉన్నది ఆ రోజుల్లో. రోమా సామ్రాజ్యం దాన్ని బాగా పెంచి పోషించింది. రోమన్ స్లేవరీ డిఫరెంట్గా ఉండేది అనమాట, ఇంకా చాలా దారుణంగా ఉండేది అది. రోమన్ కల్చర్లో, రోమన్ సమాజంలో 90% ప్రజలు ఈ బానిసలు, 10% మాత్రమే మామూలు ప్రజలంట. అందుకే అది కూలిపోయింది, నామరూపాలు లేకుండా పోయింది. అదొక వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్తారు. 90% ఎవరు? దాసులే, 10% మాత్రమే స్వతంత్రులు. మామూలుగా బ్రతికేవాళ్ళు 10% మాత్రమే, మిగిలిన వాళ్ళందరూ వాళ్ళకి సర్వెంట్స్ అనమాట, దాసులు. అది కూడా భయంకరమైన దాసత్వం, వాళ్ళకు మనుషులుగా కూడా చూడనటువంటి భయంకరమైనటువంటి దాసత్వం వాళ్ళు చూపించేవాళ్ళు. సో ఇవన్నీ ఏంటంటే సమాజంలో ఉండేటువంటి గుర్తింపులు, చాలా తేడాలు ఉన్నటువంటి గుర్తింపులు, చాలా చాలా వ్యత్యాసాలు ఉన్నటువంటి గుర్తింపులు అన్నమాట ఇవన్నీ. అయితే యేసుక్రీస్తులోకి మీరు వచ్చిన తర్వాత, యేసుక్రీస్తుని మీరు ధరించుకున్న తర్వాత పౌలు ఏమంటాడంటే మీ గుర్తింపు మారిపోతుంది. మీరందరూ ఒకే గుర్తింపులోకి మీరు వచ్చేస్తారు. మీరందరూ సమానమైనటువంటి ఒక గుర్తింపులోకి మీరు వచ్చేస్తారు. అదేంటంటే యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచి ఆయన కోసం బ్రతకడానికి ప్రారంభించినటువంటి వ్యక్తి అనేటువంటి గుర్తింపు. దానికి ఇంకొక పేరే క్రైస్తవుడు అనే గుర్తింపు, దానికి ఇంకో పేరే విశ్వాసి అనే గుర్తింపు, దానికి ఇంకొక పేరే సంఘ సభ్యుడు అనే గుర్తింపు. అదవుతుందా? ఈ గుర్తింపు వీళ్ళకు వచ్చేసిన తర్వాత ఇంకా వేరే సమాజంలో ఉన్నటువంటి వ్యత్యాసమైనటువంటి రకరకాల గుర్తింపులన్నీ కూడా వాటన్నిటిని పక్కన పెట్టేసిన తర్వాత వీళ్ళందరూ ఎలా బ్రతుకుతారు అని అంటే, కంపల్సరీగా వీళ్ళు ఎలా బ్రతుకుతారంటే వీళ్ళు కలిసి బ్రతుకుతారు. ఎలా బ్రతుకుతారు? వీళ్ళు కలిసి బ్రతుకుతారు, కలిసి ముందుకెళ్తూ ఉంటారు, కలిసి నిర్ణయాలు తీసుకుంటుంటారు. అందుకని వీళ్ళు స్థానిక సంఘాలుగా బ్రతుకుతారు. ఎలా బ్రతుకుతారు? స్థానిక సంఘాలుగా, స్థానికంగా ఉన్నటువంటి చిన్న చిన్న గుంపులుగా, సహవాసాలుగా వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా మా గుర్తింపు రకరకాల గుర్తింపు కావచ్చు. ఇదిగో మా యొక్క లోకల్ చర్చ్లో ఫర్ ఎగ్జాంపుల్ గలతీ సంఘం ఉంది కదా. ఈ గలతీ సంఘంలో ఎంతమంది ఉన్నారో మనకు తెలీదు. మేబీ 20 మంది, 30 మంది, 40 మంది, 50 మంది మ్యాక్సిమం. ఈ 50 మంది, ఈ 40 మంది కూడా వీళ్ళల్లో ఎవరెవరు ఉన్నారు? వీళ్ళలో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, గ్రీస్ దేశస్తులు ఉంటారు, యూదులు ఉంటారు, దాసులు ఉంటారు, స్వతంత్రులు ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువు లేని వాళ్ళు ఉంటారు, ధర్మశాస్త్రము చిన్నప్పటి నుంచి మంచిగా డిసిప్లిన్డ్గా పెరిగిన వాళ్ళు ఉంటారు, అప్పుడే విగ్రహారాధనలో నుంచి భయంకరమైన వ్యభిచార సంబంధమైనటువంటి నీచమైనటువంటి మరి లైఫ్ స్టైల్స్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. అదవుతుంది చెప్పింది. చాలా డిఫరెన్స్ ఉంటుంది వాళ్ళ 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 యొక్క ఐడెంటిఫికేషన్, వాళ్ళ యొక్క గుర్తింపు విషయంలో చాలా డిఫరెన్స్ ఉంటుంది ఒకరికొకరికి. వాళ్ళందరూ కలిసి బ్రతుకుతూ ఉంటారు, వాళ్ళందరూ కలిసి ఆరాధన చేస్తుంటారు, వాళ్ళందరూ తరచుగా ఎంత వీలైతే అంతగా వాళ్ళు కలుస్తూ ఉంటారు. అపోస్తల కాలం చూసాం, ప్రతి దినము వాళ్ళు కలిశారు అని, ప్రతి దినము ఇంటింటా రొట్టె విరిచారు అని, ప్రతి దినము దేవాలయములో కూడుకొని వాళ్ళు కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారని, వాళ్ళందరూ కూడా ఉమ్మడిగా వాళ్ళకున్నవన్నీ అమ్మేసి తీసుకొని వచ్చి వాళ్ళు కలిసి బ్రతుకుతున్నారని చెప్పి కూడా మనం అపోస్తల కార్యంలో చూస్తూ వచ్చాం కదా. ఈ విధంగా వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. వాళ్ళ మధ్యలోకి ఎవరన్నా వచ్చారనుకోండి, వాళ్ళ మధ్యలోకి ఎవరన్నా వచ్చి వాళ్ళు చూసినప్పుడు వాళ్ళ ఎయిమ్ ఏంటి అంటే, మా మధ్యలోకి ఇలాగా సంఘం జరుగుతూ ఉంటే ఎవరన్నా వచ్చారనుకోండి ఏమనుకుంటారు? ఇక్కడ ఎవరు డాక్టరు, ఇక్కడ ఎవరు ఇంజనీరు, ఇక్కడ ఎవరు ఇంటర్మీడియట్ స్టూడెంటు, ఇక్కడ ఎవరు పీజీ స్టూడెంట్, ఎవరు పిహెచ్డి స్టూడెంట్, ఎవరు ఏ కులానికి సంబంధించిన వాళ్ళు, ఎవరు చిన్నప్పటి నుంచి క్రైస్తవులు, ఎవరు మొన్న కొత్తగా వస్తున్నవాళ్ళు, ఇవన్నీ తెలుస్తాయా? తెలియవు.
ఎస్పెషల్లీ సంఘ సభ్యులు ఎవరైతే ఉన్నారో, రెగ్యులర్గా సంఘానికి వస్తూ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూస్తే అసలు అర్థం కాదు. అప్పుడప్పుడు వచ్చిపోయే వాళ్ళని చూస్తే అర్థమవుతుందేమో. ఎందుకు వాడు ఈ వారం ఎక్కడ ఉంటాడు, ఇంకొక వారం ఎక్కడ ఉంటాడంటే మా వాళ్ళందరూ, మా కులపు వాళ్ళందరూ, లేకపోతే మా బంధువులందరూ ఫంక్షన్ చేసుకుంటున్నారని చెప్పి ఫంక్షన్లో ఉంటాడు. ఒక వారం ఎక్కడ ఉంటాడు, ఇంకొక ఆదివారం ఎక్కడ ఉంటాడంటే మా వాళ్ళందరూ కాన్ఫరెన్స్ జరుగుతుంది, మా డాక్టర్స్కి, మా ఇంజనీర్లకి అందరికి కాన్ఫరెన్స్ జరుగుతుంది, అక్కడ ఉంటాడు. అదవుతుందా? ఒక వారం ఎక్కడ ఉంటాడు, ఇంకొక వారం ఎక్కడో ఉంటాడు. కాబట్టి అటువంటి వ్యక్తులు చూస్తే అర్థమవుతుంది, ఓహో వీడు పలానా ఉద్యోగం, వీడు పలానా స్టేటస్లో ఉన్నాడు, వీడు పలానా పరిస్థితిలో ఉన్నాడు, వీడి ఐడెంటిటీ పలానా అర్థమవుతుంది. కానీ సంఘంలో సభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఆదివారం వచ్చి చూస్తే, లేకపోతే కూడుకున్నప్పుడు అందరు కలిసి బ్రతుకుతా ఉన్నప్పుడు వచ్చి చూస్తే ఎలా ఉంటుంది అని అంటే ఏ వ్యత్యాసం కూడా వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళందరూ కూర్చొని ఒక విషయానికి వాళ్ళు లోబడతా ఉంటారు, ఒకే వ్యక్తి గురించి వింటూ ఉంటారు. అదవుతుందా? వాళ్ళు ఒకే నాయకత్వం కింద ఉంటారు. ఎవరి నాయకత్వం? యేసుక్రీస్తు యొక్క నాయకత్వం. ఆయనే శిరస్సుగా ఉండి అందరిని నడిపిస్తున్నట్లుగా వాళ్ళ అవయవాలుగా, తోటి అవయవాలుగా, ఒక శరీరంలో ఉన్నటువంటి ఒక అవయవాలుగా వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. ఆ విధంగా యేసుక్రీస్తు ద్వారా నడిపించబడాలి అని అంటే కదా, ఆయన శిరస్సుగా ఉండాలి అని అంటే ఆయనను చూపించేటువంటి వ్యక్తి ఉండాలి, ఆయనను చూపించేటువంటి వ్యక్తులు ఉండాలి, ఆయన గురించి బోధించేటువంటి వ్యక్తులు ఉండాలి, ఆయన కోసం బ్రతికేలాగా పురికొల్పేటువంటి, ఎంకరేజ్ చేసేటువంటి వ్యక్తులు ఉండాలి. పేరుకు వీళ్ళని నాయకులని, పేరుకు వీళ్ళని కాపర్లని, బోధకులని వీళ్ళని పిలిచిన అసలైన నాయకుడు, అసలైన కాపరి ఎవరు? క్రీస్తు ప్రభువే. అయితే ఆ కాపరి కింద ఉండాలి అని అంటే మనందరం మనుషులం కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే మనం స్థానికంగా కూడా మనం ఏంటంటే నాయకత్వం కింద ఉండాలి. అందుకని సంఘాన్ని ఏర్పరిచాడు, ఎఫెసీయుల రాసిన పత్రికలో మనం చదువుకున్నట్లుగా నాయకులను ఏర్పరిచాడు, బోధించే వాళ్ళని, కాపర్లను ఏర్పరిచాడు. మళ్ళీ వాళ్ళు ఏం చెప్పాలి? వాళ్ళ ఇష్టం వచ్చి చెప్పకూడదు. వాళ్ళు ఏం చెప్పాలి అని అంటే వాళ్ళకి దేవుడు ఏమిచ్చాడు అని అంటే స్క్రిప్చర్స్ని ఇచ్చాడు. ఏమిచ్చాడంట? లేఖనాలను ఇచ్చాడు, ప్రవక్తలను ఇచ్చాడు, అపోస్తులను ఇచ్చాడు, వాళ్ళు రాసిచ్చినటువంటి లేఖనాలను ఇచ్చాడు. వాటిని అర్థం చేసుకునే శక్తిని ఇస్తూ ఉంటాడు. అర్థం చేసుకొని ప్రజలకు వాళ్ళ జీవితాలకు ఉపయోగకరంగా బోధించేటువంటి శక్తిని కొంతమంది నియమించి వాళ్ళకి ఆ గిఫ్ట్స్ ఇచ్చి దేవుడు వాడుకుంటూ ఉంటాడు. దాన్ని మన స్థానిక సంఘం అంటారు కదా. సో ఇదంతా చేయడం ద్వారా వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే వీళ్ళు వాళ్ళ ఒక ఐడెంటిటీని చూపిస్తున్నారు, ఒక న్యూ ఐడెంటిటీని, వాళ్ళకి దేవుడు ఇచ్చినటువంటి న్యూ ఐడెంటిటీని వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. అదవుతుందా? దీన్ని ఏమన్నాడంటే పౌలు క్రీస్తు యేసుని ధరించుకోవడం అన్నాడు. ఏమన్నాడు? క్రీస్తు యేసును ధరించుకోవడం. ఎవరు ధరించుకుంటారు ఇట్లాగా? ఎవరు ప్రవర్తిస్తారంటే ఇట్లాగా? ఎవరు ప్రవర్తించాలంటే ఇట్లాగా? ఎవరైతే క్రీస్తు యేసులోనికి బాప్టిజమం తీసుకుంటారో, క్రీస్తు యేసులోనికి ఎవరైతే బాప్టిజమము తీసుకుంటారో వాళ్ళు క్రీస్తు యేసును ధరించుకొని వాళ్ళ ఐడెంటిటీని మార్చేసుకుంటారు. ఆ తర్వాత 29 చూడండి. మీరు క్రీస్తు సంబంధులైతే, ఈ విధంగా మీరు క్రీస్తు సంబంధులుగా కనుక మారితే, ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమయ్యుండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. ఈ విధంగా కనుక మీరు క్రీస్తు యేసుకు మీ జీవితాన్ని ఇచ్చిన వారైతే మీరు ఎలా ఉంటారనంటే మీరు అబ్రహాం యొక్క వారసులు అయిపోతారు. అబ్రహాముకు దేవుడు ఏమిచ్చాడు? వాగ్దానం ఇచ్చాడని మనం మాట్లాడుకున్నాం. ఆ తర్వాత వచ్చిందే ఏంటది? ధర్మశాస్త్రం. అబ్రహాముతో దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని ఆ తర్వాత 100 ఏళ్ల తర్వాత వచ్చినటువంటి వాగ్దానం నిరర్ధకం చేస్తుందా? చెయ్యదు. తర్వాత వచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి మీరు నీతిమంతులుగా మారడానికి, భక్తులైపోవడానికి,
మీరు ఏంటి అంటే దేవుని బిడ్డలు అయిపోవడానికి మీరు ప్రయత్నం చేయొచ్చా? చేయకూడదు. దేన్ని బట్టి మాత్రమే మీరు దేవుని బిడ్డలుగా అవుతారు అని అంటే యేసుక్రీస్తులో ఉన్నటువంటి వాగ్దానాన్ని బట్టి మాత్రమే. ఇది ఎవరికి ఇవ్వబడిన వాగ్దానం? ఇది అబ్రహాంకి ఇవ్వబడిన వాగ్దానం. ఎవరి ద్వారా మీరు ఈ వాగ్దానంలో పాలు పొందుతారు అని అంటే యేసుక్రీస్తుకి సంబంధించిన వారిగా బ్రతకడం ద్వారా. అదవుతుందా? చూసారా? ఐడెంటిటీ, యేసుక్రీస్తుని ధరించుకోవడం, బాప్టిజంలో యేసుక్రీస్తుని ధరించుకోవడం అంటే మన ఐడెంటిటీ, కొత్త ఐడెంటిటీని మనం ధరించుకోవడం అని అర్థం. ఈ కొత్త ఐడెంటిటీలో చూడండి, ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే ఎవడి ఐడెంటిటీయే వాడికి నీతి. యూదుడికి వాడి ఐడెంటిటీయే వాడికి నీతి. ఒక పురుషుడు అనుకోండి, పురుషుడికి వాడి ఐడెంటిటీయే వాడికి నీతి. నేను పురుషుణ్ణి కదా, నేను పురుషుణ్ణి. వాళ్ళ తండ్రి ఆస్తిలో భాగం వస్తుంది, తర్వాత ఆ వంశాన్ని పేరు నిలబెట్టేటువంటి అవకాశం వస్తుంది. సమాజంలో ఏంటంటే పురుషుడికి ఉండేటువంటి గౌరవము లేదా పురుషుడికి ఉండేటువంటి ఆ అధికారానికి సంబంధించినటువంటి ఆ పొజిషన్స్ అనేవి వస్తాయి నాకు. కాబట్టి నేను పురుషుడిని. అందుకనే చాలామంది కూడా ఏంటంటే మగబిడ్డలు కావాలని కోరుకుంటూ ఉంటారు కదా. ఎందుకంటే అందులో ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ, ఆ పురుషుణ్ణి అనేటువంటి ఆ ప్రత్యేకమైన ఐడెంటిటీలో వాళ్ళు ఒక రకమైన నీతిని వెతుక్కుంటూ ఉంటారు. అలానే నేను యూదుణ్ణి, నా దగ్గర లేఖనాలు ఉన్నాయి, పితరులు ఉన్నారు, ప్రవక్తలు రాసినటువంటి లేఖనాలు ఇవన్నీ మా సొంతం, ఇవన్నీ మా దగ్గర ఉన్నాయి అని చెప్పి అదొక ఐడెంటిటీ. మేము చిన్నప్పటి నుంచి ధర్మశాస్త్రమైన నీతి క్రియలు చేస్తూ, ధర్మశాస్త్రమైనటువంటి డిసిప్లిన్స్ని కలిగి ఉంటూ మేము చాలా పరిశుద్ధం తర్వాత సంగతి, ముందు పరిశుభ్రం కదా బయటికి కనిపించేది, ఇవన్నీ కూడా మేము కలిగి ఉన్నాం, మంచి డిసిప్లిన్స్ కలిగి ఉన్నాం. ఇది మా ఐడెంటిటీ. వాళ్ళ ఐడెంటిటీయే వాళ్ళకి నీతి. అందులోనే చాలా నీతిని ఎత్తుకుంటుంటారు. గ్రీస్ దేశస్తుని చూసి నీతి మాలినోళ్ళు, వాళ్ళ కల్చర్ ఏంటి, మన కల్చర్ ఎంత బాగుందో అని చెప్పి వీడు అందులో నీతిని ఎత్తుక్కుంటుంటాడు కదా. అట్లా ఈ ఐడెంటిటీస్లో ఎవరి ఐడెంటిటీలో వాడు ఏం ఎత్తుకుంటున్నాడు? నీతిని, గొప్పని ఎత్తుక్కుంటా ఉన్నాడు, మెప్పుని ఎత్తుక్కుంటా ఉన్నాడు. అలాంటి ఐడెంటిటీస్ మనం కోరుకునేది కూడా దానికోసమే, మనుషుల దగ్గర నుంచి. నా చదువుని గురించిన ఐడెంటిటీ కావచ్చు, నేను ఒక డాక్టర్ని, ఒక ఇంజనీర్ అనేటువంటి ఐడెంటిటీ కావచ్చు, నేను చదువుకున్నాననే ఐడెంటిటీ కావచ్చు. అందులో మనం ఆ ఐడెంటిటీని బట్టి మనం ఏం చేయాలి? మనం పోయి ఉద్యోగానికి అప్లై చేసుకోవాలి, ఉద్యోగం వస్తే చేసుకోవాలి, డబ్బులు సంపాదించుకొని తినాలి, అంతే. అంతవరకే కదా ఐడెంటిటీ అంతవరకే వాడుకోవాలి దాన్ని. సమాజంలో ఇలాంటి ఐడెంటిటీలు మనకు ఉండకూడదా? మరి ఆ డాక్టర్ అనేటువంటి ఫర్ ఎగ్జాంపుల్ నేను డాక్టర్ అనేటువంటి పదం తీసేసేసి నేను దానికి ఎవరికి చెప్పుకోకుండా సీక్రెట్గా బ్రతికేయాలా అని అంటే సమాజంలో దాన్ని వాడుకుంటాను, దాన్ని ఉపయోగించుకొని డబ్బులు సంపాదించుకుంటాను, దాన్ని ఉపయోగించుకొని నా కుటుంబానికి కావాల్సినటువంటి ఆహారం సంపాదించుకుంటాను. సమాజంలో నేను చేయగలిగింది చేస్తాను, ఫినిష్, అంతవరకే. కానీ ఇంతటితో ఆగం మనం. మనకున్న జబ్బు, మనకున్న రోగం ఏంటంటే, మనకున్న మాయ రోగం ఏంటంటే ఇంతటితో ఆగం అనమాట. ఆ ఐడెంటిటీలో ఏదో ఆశీర్వాదాన్ని ఎదుర్కోవాలి, ఆ ఐడెంటిటీలో ఏదో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని ఎతకాలి, ఆ ఐడెంటిటీలో ఏదో ఆత్మ సంబంధమైనటువంటి నీతిని ఎత్తుక్కోవడానికి ప్రయత్నం చేస్తాం. అది మనకున్న జబ్బు, మనకున్న దరిద్రం. అర్థమవుతుందా చెప్పింది? అదవుతుందా? నాకున్న చదువులో లేకపోతే నాకున్నటువంటి ఐడెంటిటీలో అందులో నీతిని, నేను ఎంత మంచోడిని కాబట్టి దేవుడు నన్ను డాక్టర్ చేస్తాడు అనేటువంటి థాట్ వచ్చేస్తుంది. నేను ఎంత గొప్పవాడిని కాబట్టి దేవుడు నన్ను ఇలా నిలబెడతాడు. ఐఎమ్ ప్రివిలేజ్డ్ బై గాడ్
అదవుతుందా? ఇతరుల కంటే నేను బెటర్ పొజిషన్లో ఉన్నాను, ఇతరుల కంటే నేను బెటర్గా ఆలోచించగలను, ఇతరుల కంటే నేను శ్రేష్టమైనటువంటి స్థితిలో ఉన్నాను. ఆత్మీయంగా కూడా మీరు ఎవరికన్నా ఏదన్నా జబ్బు వచ్చిందనుకోండి, మీరు ఏదో మీ ఇష్టం వచ్చిన మందులు వాడుతున్నారనుకోండి, అప్పుడు నేను వచ్చి ఏం చెప్తానంటే, ఎట్ట పడితే అట్ట మందులు వాడుతున్నావు, ఎవరు చెప్పాడు నీకు ఈ మందులు, ఆ మందుల షాప్కి వెళ్ళి తీసుకున్నాను అన్నారు అనుకోండి. అంటే ఎట్లా వాడతావు, అడగచ్చు కదా నన్ను, నేను చెప్పించేయి, అది వాడబాక ఇది వాడు అంట. అదేంటి నువ్వు చెప్పింది చేయాలా? ఎస్, నేను చెప్పింది చేయాలి, ఎందుకంటే నేను డాక్టర్ని అంటాను. కానీ ఎక్కడ వాడతానది? నువ్వు మందుల షాపులో మందులు కొనుక్కొని వాడుతుంటే అది ఆపి మంచి మందులు నీ చేత వాడిపించడానికి మాత్రమే వాడతాను, అంతవరకే. అంతకు మించి ఒక్క ఇంచు కూడా ఏంటి అంటే ఆ ఐడెంటిటీని నేను వాడడానికి వీల్లేదు. అంతకు మించి నేనేదో ఆశీర్వదింపబడిన వాడిని, నువ్వు చెప్పింది ఎందుకు వినాలన్నా అన్నావు అనుకోండి మీరు, ఎందుకంటే చదువుకున్నాను రా బాబు, చెప్పింది వినరా నీ మంచి కోసమే అంటాం, అంతే. కానీ లోపల మనకున్నటువంటి దరిద్రపు హృదయం ఏం చెప్తుంటుందో తెలుసా? నువ్వు వాడికంటే శ్రేష్టమైన వాడివి, నువ్వు వాడికంటే గొప్పగా చదువుకున్నవాడివి, నువ్వు వాడికంటే గొప్ప జ్ఞానం కలిగి ఉన్నవాడి, దేవుడు నిన్ను ఈ స్థానంలో నిలబెట్టాడు, ఇదే నీ ఆశీర్వాదం, కాబట్టి వాడు నీ మాటిని తీరాలి. అది లోపల ఉండే హృదయం చెప్పేటువంటి విషయం. ఇదే నీ ఐడెంటిటీ, ఇది దేవుడు నీకు ఇచ్చిన ఐడెంటిటీ, ఇది దేవుడు నీకు ఇచ్చినటువంటి ఐడెంటిటీ. దేవుని దృష్టిలో నువ్వు స్పెషల్. ఈ మాటలు చెప్పేది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు కాదు, దురాత్మే. 100% ఈ మాటలు చెప్పేది దురాత్మే. ఏ విధమైనటువంటి ఆలోచన వస్తుంది అని అంటే, ఈ విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు అని అంటే యు ఆర్ నాట్ బ్యాప్టైజ్డ్ ఇంటూ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు నందు, లేకపోతే ఏంటిది, యేసుక్రీస్తులోనికి నువ్వు బ్యాప్టిజం తీసుకోవాలా. స్నానం చేసి వచ్చావు అంతే, అదవుతుందా? క్రీస్తులోనికి బ్యాప్టిజం నువ్వు తీసుకోవాలా, క్రీస్తులోనికి నువ్వు తీసుకోవాలా. వస్తాం, చర్చికి వస్తాం, పోతా ఉంటాం, కానీ అందరిలాగా ఉండాలంటే కుదురుద్ది? అందరిలా ఎలా ఉండదు? ఈ మధ్యకాలంలో చాలా మన పిల్లలకి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి అన్నమాట. ప్రతోడు ఇదే డైలాగు, ఎరా బాబు అని చర్చికి వెళ్తావా, అక్కడ ఎవరన్నా దేవుని కోసం బ్రతుకుతా ఉంటావా అంటే మనకు అవన్నీ ఎలా కుదురుతాయన్న మనకు అంటే వెళ్తాం చర్చి, బలవాళ్ళనే చర్చికి వెళ్తాం, చర్చి ఉంది, చర్చికి వెళ్తాం. అసలు మేమందరం ఫ్యామిలీగా వెళ్ళి చర్చికి వెళ్ళి వస్తుంటాం. అక్కడ ఏం చేస్తాం అక్కడ? అని అంటే అక్కడ ఏం చేస్తామన్నా వెళ్ళి వస్తాం అంతే. మనకి పోనీ ఏదైనా రెగ్యులర్గా వెళ్తావా అంక ఇవన్నీ అడగకూడదు. ఎందుకని? నేను డాక్టర్ని కదా, ఇవన్నీ ఎట్లా అడుగుతావు? నేను చదువుకుంటున్నాను కదా, నేను పిహెచ్డీ చేస్తున్నాను కదా, నేను ఏదో ఉద్యోగం చేస్తున్నాను, ఇవన్నీ అడగకూడదు. ఇంక ఇలాంటివన్నీ అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందని చెప్పింది చూడండి. అనంటే ఇప్పుడు గనక నేను మామూలుగా ఏదన్నా ఒక చిన్న ఉద్యోగం చేసుకునేటువంటి వ్యక్తిని అనుకోండి, ఏదన్నా ఒక చిన్న షాపులో ఏదన్నా ఒక చిన్న ఉద్యోగం చేసుకునేటువంటి వ్యక్తిని అనుకుందాం, ఓకే. అప్పుడు నేను ఖచ్చితంగా సంఘానికి తూచా తప్పకుండా రావాలి, ఖచ్చితంగా టయానికి రావాలి, అక్కడ ఉండాలి. ఎందుకనంటే నాకు పెద్ద బాధ్యతలు లేవు, నాకు పెద్ద ఉద్యోగం ఏమి కాదు, అంత బిజీ ఏమీ కాదు, కాబట్టి రావాలి. కానీ నేను డాక్టర్ని అనుకోండి, లేకపోతే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని అనుకోండి, లేకపోతే ఏదైనా పెద్ద ఉద్యోగం చేసేటువంటి వ్యక్తిని అనుకోండి, అప్పుడు నేను రావాల్సిన అవసరం లేదు.
వాడు చేసే భక్తి నేను చేసే భక్తి ఒకటే. ఎలా ఒకటవుతుంది? వాడు నీకంటే ఎక్కువ ప్రార్థనలో ఉంటున్నాడు, ఎక్కువ సహవాసంలో ఉంటున్నాడు, ఎక్కువ ప్రభు గురించి వింటున్నాడు, ప్రభువుని ధ్యానిస్తున్నాడు, ప్రభువుని ఆరాధిస్తున్నాడు. నువ్వు చేసే భక్తి వాడు చేసే భక్తి ఎలా అవుతుంది? ఎలా అవుతుందంటే, నా ఉద్యోగం కూడా భక్తిలో భాగమే, నా ఐడెంటిటీ కూడా దేంట్లో భాగం? భక్తిలో భాగమే. పౌలు ఏమంటున్నాడంటే, నీ క్రియల ద్వారా, నీ ఐడెంటిటీ ద్వారా, నీకున్నటువంటి చదువు, నీకున్నటువంటి ఏ ప్రివిలేజ్ ద్వారా కూడా నువ్వు నీతిమంతుడు అవ్వలేవు. ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంగా ముగించలేవు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అబ్రహాముకు ఇచ్చినటువంటి వాగ్దానంలో నువ్వు పాలు పొందాలి. నీకు దేవుని వాగ్దానానికి సంబంధం లేదు, నీ ఉద్యోగానికి అంతకంటే సంబంధం లేదు. ఈ వాగ్దానం ఎవరికి ఇచ్చిన వాగ్దానం? అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం. అబ్రహాంతో పాటు ఇంకెవరికి ఇచ్చిన వాగ్దానం? యేసుక్రీస్తు ప్రభువుకి ఇచ్చిన వాగ్దానం. ఆయనలోనే నువ్వు అబ్రహాముకు వారసులు అవుతావు. దట్ ఈస్ ద ఓన్లీ ఐడెంటిటీ యూ షుడ్ హ్యావ్. ఇంకా ఏ ఐడెంటిటీలో కూడా నీకు ఈ వాగ్దానంతో సంబంధం ఉండదు. ఏ ఐడెంటిటీలో కూడా నువ్వు చేసే ఏ క్రియ ద్వారా కూడా, నువ్వు ఎంత గొప్పగా ఉద్యోగం చేయి, ఎంత మందికైనా సరే నువ్వు గొప్పగా సేవ చేయి, లేకపోతే ఎంత మంచి ఉద్యోగ పేరు పొందు, ఏమైనా చేయి, యు కెన్ నెవర్ with any of these works, you can never take part in the promise of Abraham. అబ్రహాము ఇవ్వబడిన వాగ్దానంతో నువ్వు వేటి ద్వారా కూడా నువ్వు ఆ వాగ్దానానికి సంబంధంగా ఉండలేవు. ఒకటే మార్గం ఏంటి అంటే, యేసుక్రీస్తుకు సంబంధులై నువ్వు ఉండడం. అదొకటే మార్గం. ఒకటే మార్గం ఏంటంటే, నీ ఐడెంటిటీని మార్చి వేసుకోవడం. అదొకటే మార్గం. నువ్వు యూదుడు కావచ్చు, క్రీస్తు కావచ్చు, స్వతంత్రుడు కావచ్చు, దాసుడు కావచ్చు, పురుషుడు, స్త్రీ, నువ్వు ఎవరివైనా కావచ్చు, నీ ఐడెంటిటీ మార్చేసుకో. నీకున్న షెడ్యూలు, లేకపోతే నీకున్న టెంప్టేషన్స్, లేకపోతే నీకున్నటువంటి నీ చుట్టూ ఉన్నటువంటి మనుషులను బలవంత పెట్టి నేను సహవాసంలో ఉండనివ్వకుండా, దేవుని వాక్యాన్ని ధ్యానించనివ్వకుండా, లేకపోతే నీ శరీరంలో పనిచేసేటువంటి బలహీనతలు నిన్ను బాగా బలవంత పెట్టేసేసి దేవునికి ఒక్కొక్కసారి మనల్ని దూరం చేయొచ్చు. అది మనందరి జీవితంలో జరుగుద్ది. నేను దాని గురించి మాట్లాడట్లేదు. లోపల ఉన్న నీ యాటిట్యూడ్ గురించి మాట్లాడుతున్నా. ఏదైనా మనుషుల యొక్క బలవంతాన్ని బట్టో, లేకపోతే నీ సొంత బలహీనతని బట్టో, ఒక ఆదివారం నువ్వు సరిగ్గా రాకపోవచ్చు, వచ్చినా కూడా సరిగ్గా వినకపోవచ్చు, ఒక రోజు 2 రోజులు సరిగ్గా ప్రార్థన చేసుకోకపోవచ్చు, కొద్ది రోజులు అలాంటివి జరుగుతాయి. నేను దాని గురించి మాట్లాడట్లేదు. నువ్వు ఎంత రెగ్యులర్గా వచ్చినా, నువ్వు ఎంత తూచా తప్పకుండా వచ్చినా, నువ్వు ఎంత పని చేసినా, నీకున్నటువంటి నీ సొంత ఐడెంటిటీ ఉంటుందే. అది ఏదైనా కావచ్చు. నీ ఉద్యోగాన్ని బట్టి, నీ చదువుని బట్టో, నీ యొక్క పరిస్థితిని బట్టో కదా, ఇది ఏదైనా కావచ్చు. నీ సొంత ఐడెంటిటీ ఉంటుంది కదా. నేను చాలా గొప్ప వ్యక్తిని, నాకు చాలా స్నేహితులు ఉన్నారు, నాకు డబ్బు ఉంది, నాకు అందం ఉంది, నాకు చదువు ఉంది, నాకు తెలివితేటలు ఉన్నాయి. వాట్ ఎవర్ యువర్ ఐడెంటిటీ మైట్ బి, ఈ ఐడెంటిటీలో నువ్వు ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క వాగ్దానాన్ని నువ్వు వెతుక్కోవడానికి ప్రయత్నం చేస్తే, నేను అందరిలా కాదు, నేను వారానికి ఒక్కరోజు వచ్చినా, మన సినిమా డైలాగ్ ఏదో ఉంటుంది, రజనీకాంత్ డైలాగు, ఆ డైలాగు చెప్పకూడదు. వారానికి ఒక్కసారి వస్తే వారం అంతా వచ్చినట్టే. ఆ డైలాగ్ ఇక్కడ చెప్పకూడదు అన్నమాట. చూడండి, లోపల చెప్తుంటాం అలాంటి డైలాగులు, లోపల ఉంటుంది అది.
దాని అర్థం ఏంటంటే నువ్వు యేసుక్రీస్తు కూడా సిలువ వేయబడలేదు. దాని అర్థం ఏంటి అంటే నువ్వు యేసుక్రీస్తులోనికి బ్యాప్టిజము పొందలేదు. నువ్వు బయటికి ఎన్నిసార్లైనా బ్యాప్టిజం పొంది ఉండొచ్చు కాక, నిన్ను ఊరంతా భక్తుడివి భక్తుడివి అని చెప్పి పొగుడుతూ ఉండొచ్చు కాక, నీ ఐడెంటిటీని లోపల పెట్టుకొని దాన్ని అట్లానే పెట్టుకొని వచ్చి కూర్చుంటున్నావు అని అంటే రెగ్యులారిటీతో సంబంధం లేదు. ఇక్కడ నువ్వు వచ్చి కూర్చుంటున్నావు అని అంటే అర్థమవుతుందా? రెగ్యులర్గా రావచ్చు 1 నెల 2 నెలల నుంచి, కానీ ఎట్లా వస్తున్నావు? వచ్చి కూర్చున్నప్పుడల్లా 2 నెలల నుంచి రెగ్యులర్గా వస్తున్నాను, అబ్బో నేను అసలు ప్రతి ఆదివారం రావడమే గొప్ప, అట్లాంటిది ఆదివారము బుధవారం కూడా వస్తున్నాను, గురువారం కూడా వస్తున్నాను, మంచిదే. వీళ్ళందరూ మరి వీళ్ళు ఎంత బిజీగా ఉన్నారో, నేను చాలా బిజీగా ఉన్నాను, నాకు చాలా కష్టాలు ఉన్నాయి, నాకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, అయినా సరే వస్తున్నా. వీళ్ళందరికీ ఏంటో, వీళ్ళ పరిస్థితి ఏంటో, చాలా ఘనకార్యం చేస్తున్నట్లుగా, ఎవరినో ఉద్ధరిస్తున్నట్లుగా ఫీల్ అవుతా వచ్చి కూర్చుంటున్నావా? నువ్వు క్రీస్తు యేసులో బ్యాప్టిజం పొందలేదు, ఆయన నువ్వు ధరించుకోలేదు, గుర్తుపెట్టుకో. ఇలాంటి యాటిట్యూడ్ మనం ఏంటంటే పూర్తిగా తీసివేసుకొని సమాధి చేయబడినప్పుడే, ఇలాంటి ఆలోచన మన హృదయం నుంచి పూర్తిగా మనం తీసివేసుకున్నప్పుడే మనం అబ్రహాం యొక్క వాగ్దానంలో పాలు పొందుతాం, ఆయన వారసులం అవుతాం, అప్పుడే రక్షింపబడతాం, గుర్తుపెట్టుకోండి. అప్పుడే మన పాపాలు క్షమించబడినట్లు లెక్క. లేకపోతే నీకు పాప క్షమాపణ లేదు, అబ్రహాంలో ఉన్నటువంటి వాగ్దానంతో నీకు సంబంధం లేదు, నీ పాపం మీదకి రావాల్సిన శిక్ష నువ్వే రేపొద్దున అనుభవించాలి, నరకాగ్ని నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకో. మన హృదయ అంతరంగాలను ఒకసారి మనం పరీక్షించుకుందాం. మరి ముఖ్యంగా బ్యాప్టిజానికి సిద్ధపడుతున్నటువంటి వారు ఎవరన్నా ఉంటే కనుక ఈ 31వ తారీఖులోపు మన బ్యాప్టిజాలు ఉంటాయి కాబట్టి బ్యాప్టిజం కార్యక్రమాలకి సిద్ధపడుతున్న వారిని ఉంటే ప్రభుతో మీ మనస్సాక్షిని సరి చేసుకోండి. సంఘ సభ్యత్వంలోకి రావాలనుకున్న వారు ఎవరన్నా ఉంటే వచ్చి నాతో మీరు మాట్లాడాలి. ప్రభువులో ఎలా మీరు ముందుకెళ్దాం అనుకుంటున్నారో, మీ ప్రణాళిక ఏంటో అనేటువంటిది నాకు తెలియజేయాలి. ప్రభు కోసం ఏ విధంగా ముందున్న రోజుల్లో మీరు సంఘంలో బ్రతుకుదాం అనుకుంటున్నారో తెలియజేయాలి. ప్రార్థన చేయండి, ఆ విధంగా తెలియజేయండి. దానికంటే ముందు ఇవన్నీ జస్ట్ ప్రక్రియలు మాత్రమే, బయటికి కనిపించేటువంటి పైన కనిపించేటువంటి ప్రక్రియలు మాత్రమే. బ్యాప్టిజం తీసుకోవడం, వచ్చి మాట్లాడడం, మెంబర్షిప్లోనే ఇవన్నీ పైన ప్రక్రియలు మాత్రమే. పరలోక లో ఉన్నటువంటి పరలోకం వీటినేమి పరిగణలోకి తీసుకోదు. పరలోక రాజ్యం పరిగణలోకి తీసుకున్నటువంటి ప్రక్రియ ఏంటి అని అంటే, నువ్వు యేసుక్రీస్తులోనికి బ్యాప్టిజం తీసుకున్నావా లేదా, యేసుక్రీస్తు నువ్వు ధరించుకున్నావా లేదా, నీ ఐడెంటిటీని నీ అంతరంగంలో నుంచి కూడా నువ్వు మార్చేసుకున్నావా లేదా. యూదుడని గ్రీస్ దేశస్థుడని, దాసుడని స్వతంత్రుడని లేదు అని చెప్పి బయటికి చెప్పట్లా, అంటే పక్కనున్నోడికి చెప్పట్లా, అరే అబ్బాయి నీ పక్కన ఉన్నోడు యూదుడైనా గ్రీస్ దేశస్థుడైనా నువ్వు పట్టించుకోబాక అని చెప్పి పక్కనున్నోడికి చెప్పట్లా, ఎవరికి వారికే చెప్తున్నాడు పౌలు, మనకే చెప్తున్నాడు. అదొంది చెప్తుంది అంటే ఇది ఏంటనంటే, ఇప్పుడు అదిగో సుభాష్ నీ పక్కన ప్రకాష్ ఉన్నాడు కదా, ప్రకాష్ యూదురా గ్రీస్ దేశస్థుడని నువ్వు పట్టించుకోవద్దు అని చెప్పి అది సుభాష్కి చెప్పేటువంటి విషయం కాదు ఇది. అర్థమవుతుందా? ఇది ఎట్లా అంటే పౌలు ఎలా చెప్తున్నాడంటే ప్రకాష్కి చెప్తున్నాడు, ప్రకాష్ నువ్వు యూదుడమైనా గ్రీస్ దేశస్థుడైనా తీసి ఐడెంటిటీలన్నింటినీ దెబ్బలో కొట్టేసి నిన్ను నువ్వు చూసుకో. హౌ ఆర్ యు ఐడెంటిఫైయింగ్ యువర్ సెల్ఫ్? నిన్ను నువ్వు ఎలా ఐడెంటిఫై చేసుకుంటున్నావో చూసుకో. ఆత్మీయంగా నిన్ను ఎలా ఐడెంటిఫై చేసుకుంటున్నావో చూసుకో. ఒక దైవజనుడు ఈ విధంగా రాస్తా ఉన్నాడు, విలియం హెన్రిక్సన్ అనేటువంటి దైవజనుడు ఈ విధంగా రాస్తా ఉన్నాడు అనమాట తన కమెంటరీలో. ఏం రాస్తున్నాడంటే, అందరు కార్పెంటర్స్ ఉన్నారు, అందరు కలిసి ఒక సభ పెట్టుకున్నారంట. కార్పెంటర్స్ వడ్రంగి పనిచేసే వాళ్ళందరూ ఒక సభ పెట్టుకొని వాళ్ళు ఏదో కాన్ఫరెన్స్ చేసుకుంటున్నారు.
ఎలా తయారు చేయాలి కుర్చీలు బల్లని, ఏదో వాళ్ళు ఏదో ఒక సింపోజియం పెట్టుకుంటున్నారు, కార్పెంటర్స్ అందరూ ఒక సభ పెట్టుకున్నారు, మాట్లాడుకుంటుంటే గబుక్కున తలుపు తీసుకొని లైన్లో ఒక 10 మంది చెప్పులు కుట్టేవాళ్ళు, షూ మేకర్స్, కాబ్లర్స్, ఒక 10 మంది లోపలికి వస్తే ఎలా ఉంటుంది అని రాస్తాడనమాట ఆయన. లేదు అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ విధంగా రాశాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఒక మెడికల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది, ఒక మెడిసిన్ గురించి ఏదో ఒక రోగం గురించి ఏదో ఒక టాపిక్ తీసుకొని మంచిగా ముమ్మరంగా ఇక్కడ పవర్ పాయింట్లన్నీ వేసి అందరు డాక్టర్స్ కూర్చొని కేస్ ప్రజెంటేషన్లు చేసి పేషెంట్లు వాళ్ళ రిపోర్ట్లు అవన్నీ డిస్కస్ చేసుకుంటున్నారు. ముమ్మరంగా డిస్కస్ చేసుకుంటే తలుపు తీసుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్ల లోపలికి వస్తున్నారు. తలుపు తీసుకొని ఇంకేదో ఉద్యోగం చేసేవాడు లోపలికి వస్తున్నాడు. లోపలికి వచ్చి వాళ్ళ మధ్యలో కూర్చుంటున్నారు కుర్చీలు వేసుకొని. వాళ్ళందరూ నమస్తే చెప్తున్నారు. ఎలా ఉంటుంది? అలాంటి ఒక సభని మీరు చూస్తే మీకు ఎలా ఉంటుంది? దేవుని సంఘం అలాగనే ఉంటుంది అని చెప్పి అంటున్నాడు అనమాట. అది కుదరదు. ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా ఆ విధంగా మనం చూడం, అలాంటి దృశ్యాలు మనం చూస్తామా? ఎక్కడో మనం చూడలేం. ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చినా ఎందుకు వచ్చాడరా వీడు అని చెప్పి ఆలోచిస్తారు. వాడు సొంత సహోదరుడు కావచ్చు, వాడు సొంత తమ్ముడు కావచ్చు, లేకపోతే వాడు ఆ సభకు వచ్చాడు, వీడేంటి ఇక్కడికి వచ్చావేంట్రా అని అడుగుతారు కదా. ఆయన ఏమంటాడంటే అలాంటి సభలు, అలాంటి దృశ్యాలు ఈ లోకంలో ఎక్కడ మనం చూడం. కానీ దేవుని సంఘంలో, క్రీస్తు యొక్క సంఘంలో మాత్రం అలాంటి దృశ్యాలు మనం చూడగలుగుతాం. ఎందుకంటే వాళ్ళందరికీ ఒకటే ఐడెంటిటీ. వాళ్ళ ఐడెంటిటీస్ అన్నీ కూడా వాళ్ళు తీసివేసుకొని యేసుక్రీస్తుని వాళ్ళు ధరించారు. ఏ భేదము లేదు. నాకు కష్టాలు ఉన్నాయి, నీకు కష్టాలు లేవు. నాకు ఉద్యోగం ఉంది, నీకు ఉద్యోగం లేదు. నాకు బాధ్యతలు ఉన్నాయి, నీకు బాధ్యత లేదు. నాకు డబ్బులు ఉన్నాయి, నీకు డబ్బులు లేవు. నాకు చాలా పనులు ఉన్నాయి, నీకంటే అంత పనులు లేవు. ఇలాంటి భేదాలు ఏవి కూడా సంఘంలో కనిపించవంట. ఇది యేసుక్రీస్తుని ధరించుకోవడం అంటే. ఆ విధంగా సంఘంలో కలిసి, సంఘంతో కలిసి నీ ఉద్యోగం ఏదైనా కావచ్చు, నీ చదువు ఏదైనా కావచ్చు, నీ షెడ్యూల్ ఏదైనా కావచ్చు, అవి ఏవి కూడా సాకులుగా ఉండడానికి వీలు లేదు. ఏవి కూడా గుర్తుపెట్టుకోండి. నాకు దొరికేది కొద్ది సమయమే. ఈ కొద్ది సమయంలో నేను ఇంట్లో సమయం గడుపుదాం అనుకుంటాను, లేకపోతే మా బంధువుల దగ్గరికి వెళ్దాం అనుకుంటాను, లేకపోతే ఎక్కడికో వెళ్దాం అనుకుంటాను అని అంటే కుదరదు. మీకు అలాంటి హెక్టిక్ షెడ్యూల్ లేదు. నా షెడ్యూల్ వేరు, మీ షెడ్యూల్ వేరు. ఇవన్నీ సాకులు చెప్పడానికి వీల్లేదు. ఇంకా అదేంటి? యూఆర్ హోల్డింగ్ ఆన్ టు యువర్ ఓన్ ఐడెంటిటీ. ఇంకా క్రీస్తు యేసునందు బ్యాప్టిజం పొందాల. క్రీస్తు యేసునందు పొందాలి. ఎవడ బ్యాప్టిజం పొందినా ఎలా పొందాలి? అది క్రీస్తు యేసులోనికి పొందాలి. సో ఆ విధంగా బ్యాప్టిజం పొందడానికి, ఆ విధంగా ఒకటే ఐడెంటిటీ కలిగి ఉండి సంఘంలో కలిసి బ్రతకడానికి సిద్ధపడుతున్న వారు ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళే నిజంగా రక్షింపబడినట్లు. వాళ్ళే అబ్రహాములో ఉన్నటువంటి వాగ్దానం, రక్షణ అనే వాగ్దానం, పాప క్షమాపణ అనే వాగ్దానం, పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం చేస్తూ ముందుకెళ్ళడం అనేటువంటి వాగ్దానాన్ని వాళ్ళు మాత్రమే స్వతంత్రించగలుగుతారు. మిగిలిన వాళ్ళకి దేవునితో సంబంధమే లేదు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇలాంటి విశ్వాసం ఉన్నవారు సిద్ధపడండి బ్యాప్టిజం కోసం. 31వ తారీఖు లోపు మీరు వచ్చి అడిగితే ఇంకా కొన్ని విషయాలు మీకు వివరంగా చెప్పబడతాయి, డిస్కస్ చేస్తాం. సో ఆ విధంగా మనం ముందుకెళ్దాం. అందరు కళ్ళు మూసుకొని, ఒకవేళ రక్షింపబడిన వారు ఆల్రెడీగా సంఘ సభ్యులుగా ఉన్నటువంటి వారైతే, బ్యాప్టిజంలో సాక్ష్యం ఇచ్చి ప్రభు బిడ్డలుగా ఉన్నవారైతే ఒకసారి మిమ్మల్ని మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రభు మీకు ఏ విధంగా సువార్తను బోధించాడో, ఏ విధంగా తన ప్రజల్ని వాడుకొని సువార్త ప్రకటింప చేసుకున్నాడో, తను తాను అన్నిటికంటే గొప్పగా ఎత్తుగా ఎలా నీ కళ్ళ ఎదుట హెచ్చింపబడ్డాడో,
ఎలా నిన్ను ఆకర్షించాడో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ ఈ రక్షణకి ఇంకా దూరంగా ఉన్నవారు, సంఘానికి దూరంగా ఉన్నవారు అయితే కనుక మీరు ఆలోచన చేయండి. ఈ విధమైన ఐడెంటిటీని కలిగి ఉండడానికి ఇంతకంటే గొప్ప ఐడెంటిటీ ఇంకేముంటుంది ఆలోచించేయండి. దేవుడైనటువంటి పరిశుద్ధమైనటువంటి దేవుడే ఆయన రక్త మాంసముల్లో పాలువాడు అవడానికి ఇష్టపడ్డాడు. ఈ బలలో ఉన్నది ఆయన కార్చినటువంటి రక్తము, ఆయన విరగ్గొట్టబడినటువంటి ఆయన శరీరం. ఆయన సాక్షాత్తు శరీరధారిగా వచ్చాడు. ఆ శరీరానికి సాదృశ్యమే ఈ రొట్టె. ఆయన సాక్షాత్తు రక్తము కలిగి ఉన్నటువంటి ఒక మానవుడిగా దిగొచ్చేసాడు. దానికి సాదృశ్యమే ఈ ద్రాక్షరసం. ఈ రొట్టె, ఈ రసాన్ని చూస్తూ ఉన్నప్పుడు మీరు గుర్తించాల్సిన విషయం ఏంటి అని అంటే, ప్రభా నా కోసం నీ ఎగ్జిస్టెన్స్నే మార్చేసుకున్నావు, నా కోసం నీ ఐడెంటిటీని మార్చేసుకున్నావు. సర్వశక్తివంతుడిగా ఉన్నటువంటి నీవు రక్త మాంసంలో పాలుభాగస్తుడు అయిపోయావు, మానవుడిగా మారిపోయావు. టోటల్ ఐడెంటిటీ మార్చేసుకున్నావు ప్రభా నా కోసం. నీ షెడ్యూల్స్ మార్చేసుకున్నావు ప్రభా. నీ సమయం నాకు ఇచ్చేసావు, నీ హృదయాన్ని నాకు ఇచ్చేసావు, సమస్తం నాకు ఇచ్చేసావు. యు హ్యావ్ ఆల్ ద ప్రివిలేజ్. యు ఆర్ ఆల్ మైటీ అండ్ యు ఆర్ రైచియస్ గాడ్. నువ్వేం చేసినా అది న్యాయంగానే ఉండేది. ఈ భూమి అంతటిని లయం చేసేసి, మొత్తాన్ని నాశనం చేసేసి కొత్తగా సృష్టించుకున్నది న్యాయంగానే ఉండేది. ప్రతిరోజు పాపం చేసిన ప్రతిసారి, పాపపు తలంపు హృదయంలో కలిగిన ప్రతిసారి, గర్వము, అసూయ, ఇవన్నీ నా హృదయంలో కలిగిన ప్రతిసారి కూడా నన్ను సిలివేసి, నన్ను చిత్రహింసలు పెట్టి, నరకాన్ని చూపించి, మరణానికి తీసుకెళ్ళి, ఆ విధంగా చేసినా కూడా అది న్యాయంగానే ఉండేది, గుర్తుపెట్టుకోండి. కానీ నువ్వు ఆ విధంగా చేయలేదు. నువ్వు నా కోసం మానవుడిగా దిగొచ్చావు, కిందకి పూర్తిగా మానవుడిగా మారిపోయావు, రక్తమాంసముల్లో పాలుభాగస్తుడిగా మారిపోయావు. అటువంటిది ఈ లోకంలో నాకున్నటువంటి ఐడెంటిటీస్ని పక్కన పెట్టి, నాకున్న షెడ్యూల్స్ని పక్కన పెట్టి, హృదయపూర్వకంగా నిన్నే ధరించుకోవడానికి నాకు సహాయం చేయ ప్రభా. నేను ఏ పాటి వాడిని? ఇది పెద్ద క్రియే కాదు, ఇది కేవలం ఒక విశ్వాసం అంతే. నువ్వు చేసినటువంటి గొప్ప కార్యానికి బదులుగా, నువ్వు చూపించిన గొప్ప ప్రేమకు బదులుగా చిన్న స్పందన అంతే. జస్ట్ రియాక్షన్, ఇట్స్ జస్ట్ రెస్పాన్స్ టు ద వండర్ఫుల్ లవ్ దట్ యు షవర్డ్ ఆన్ మీ. నా హృదయ అంతరంగంలో నుంచి నా ఐడెంటిటీని మార్చుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని ప్రభు దగ్గర విశ్వాసంతో సాగిలపడదాం.